సో ఈరోజు అమెరికా దేశంలో జస్ట్ ఒక 2 డేస్ బ్యాక్ జరిగిన సంఘటన ప్రపంచంలో చాలా ప్రభావితం అనేది చూపిస్తూ ఉంది. ఎస్పెషల్గా చార్లీ క్రిక్ యొక్క మరణం. 31 ఇయర్స్ 31 సంవత్సరాల ఒక కుర్రోడు అమెరికా దేశంలో ఒక గొప్ప ఉద్యమానికి కారణమయ్యాడు. ఆయన చనిపోయాక మాట్లాడుకోవటం కాదు, కానీ ఆయన బ్రతికుండగానే అనేక మంది యవ్వనస్తులకి, స్టూడెంట్స్కి ఎస్పెషల్గా ఒక మంచి మోడల్ లైఫ్, ఒక మంచి టీచింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి. ఈ చార్లీ లైఫ్ని మనం చూస్తే స్టార్టింగ్ నుండి పరిచర్య ఎప్పుడు రకరకాలుగా ఉంటుంది. కొంతమంది ఆయన ఏం పాస్టర్ కాదు కదా, ఆయన కూడా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కదా అని అంటున్నారు. దేవుడు ప్రభుత్వములు చేయువారిని కూడా ఏర్పాటు చేశాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఒకవేళ ఒక క్రిస్టియన్ పొలిటికల్ పార్టీలో ఉంటే అదేం తప్పేం కాదు. మంచి పరిపాలన ఇవ్వగలగడం, మంచి ఉద్దేశాలు కలిగి ఉంటే ఇట్స్ ఫైన్. ఇంకా మన దేశ పరిస్థితులు వేరు, అక్కడ పరిస్థితులు వేరు. సో ఆయన ఒక స్టూడెంట్స్ యూనియన్ లాగా, మన వైపు కొన్ని యూనియన్లు ఎలా ఉంటాయో అలాగా ఒకదాన్ని ఏర్పాటు చేశాడు, ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశాడు. టర్నింగ్ పాయింట్ TPUSA, టర్నింగ్ పాయింట్ USA అనే ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి అవేర్నెస్ తీసుకొచ్చాడు అనేక మందికి. కొన్ని బైబిల్ వ్యతిరేకమైన విధానాల మీద ధ్వజమెత్తాడు. ఆయనకి బైబిలే ఆయుధం, దేవుని వాక్యమే ఆయనకి ఆధారం. ఎస్పెషల్గా వివాహ వ్యవస్థ గురించి ఆయన అద్భుతంగా మాట్లాడాడు. ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో US, UK అండ్ యూరప్, ఈ దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది ఈరోజు అంటే, మాకు పెళ్ళిళ్ళొద్దు, మాకు పిల్లలొద్దు, కానీ మేము సెక్సువల్ లైఫ్ మాత్రం ఎంజాయ్ చేస్తాం. ఈ క్రమంలో పుట్టిన బిడ్డల సంగతి ఏంటి అని అంటే, మాకు అవసరంలో, ఆ పిల్లల అవసరంలో, ఒకవేళ ఏమన్నా ప్రెగ్నెన్సీ వస్తే మేము అబార్షన్ చేసేసుకుంటాం, మాకు ఆ బిడ్డలు కూడా అవసరం లేదు. ఇది వాళ్ళ నినాదం, వాళ్ళ విధానం. ఈ విధానం మీద ధ్వజమెత్తిన ఒక గొప్ప సంస్కరణకర్త, క్రైస్తవ సేవకుడు చార్లీ క్రిక్. ఆయన తన విధానాలతో ప్రారంభం నుండి, స్టూడెంట్గా ఉన్నప్పటి నుండే, హై స్కూల్ స్టూడెంట్గా, టీనేజ్ వ్యక్తిగా ఉన్నప్పటి నుండే ఈ విధానాలన్నిటినీ దేశంలో ప్రకటించడం మొదలుపెట్టాడు. క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్కి దగ్గరగా సన్నిహితుడయ్యాడు ఆ పార్టీలో ఉండడం ద్వారా. అలా అనేక మందితో సన్నిహితంగా ఉండి దేశంలో సంస్కరణ, స్టూడెంట్స్ మధ్య అవేర్నెస్, ఎక్కడికి వెళ్ళిన వేల మంది స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తూ ఓ మంచి స్పీచ్ ఇస్తూ అందరికీ మంచి మోడల్గా ఉన్నాడు. ఆయన వ్యతిరేకించారు కొంతమంది, ఆయన బ్రతికున్నప్పుడు వ్యతిరేకించారు, ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారు. ఆ విధానంలో ఇందాక మనం చెప్పినట్టుగా ఈ డింక్ విధానం ఉంది. అదేంటి అని అంటే, మేము ఇండిపెండెంట్గానే జీవిస్తాము, మాకు డోంట్ వాంట్ మ్యారేజెస్ అండ్ వీ వాంట్ టు బి ఇండిపెండెంట్ అండ్ నో కిడ్స్, మాకు పిల్లలు అవసరం లేదు, నో మ్యారేజ్ నో కిడ్స్. ఇది వీళ్ళ విధానం. దాన్నే డింక్ విధానం అంటారు. ఇదేంటి, మ్యారేజ్ వ్యవస్థ మాకొద్దు, పిల్లలు మాకొద్దు, కానీ మేము ఎంజాయ్ చేయాలి లైఫ్ని. అక్రమం పిల్లలు పుడితే వాళ్ళని మేము పడేసేస్తాం, మాకు అబార్షన్స్. ఈ వ్యవస్థను వ్యతిరేకించాడు. దీంతో పాటు LGBT అనే దాన్ని కూడా బాగా తిరస్కరించాడు ఆయన. ఏంటి LGBT అని అంటే, L లెస్బియన్స్, G గేస్, B బైసెక్సువల్స్ అండ్ T ఫర్ ట్రాన్స్జెండర్స్. ఆయన ఏమంటాడంటే, దేవుడు స్త్రీని గాను పురుషుని గాను నిర్మించాడు, ఇక థర్డ్ అనేది ఇక లేదు, ఆప్షన్ లేదు. కానీ మనుషులు రోమపత్రికలో వచ్చినట్టుగా అంత్యకాలంలో మనుషులు ఎలా తయారయ్యారంటే, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు పాపం చేయొచ్చు అనేది ఉంది. అది ఇక్కడ క్వైట్ కామన్గా జరుగుతుంది. ఈవెన్ UKలో అది నేను చూస్తున్నాను, US ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది. ఇది ఒక దరిద్రమైన కల్చర్ ఇక్కడ ఉంది. కాబట్టి దానిని ఆయన చాలా తీవ్రంగా ఆయన LGBT వ్యవస్థను వ్యతిరేకించాడు. ఈ LGBT అనేది భయంకరమైన వ్యవస్థ, నెట్వర్క్. లక్షల మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. పేరుకి పురుషుల్లాగా ఉంటారు కానీ వాళ్ళంతా స్త్రీలాగా ఉంటారు కానీ కాదు, వాళ్ళు పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు, స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు. నాకు అర్థం కాదు అది ఏందో. ఈ నీచమైన స్థాయికి దిగజారిపోయినాయి ఈ కంట్రీస్ అన్నీ కూడా. వీటిని ఆయన బహిరంగంగా వ్యతిరేకిస్తే, ఆయనని బహిరంగంగానే వ్యతిరేకించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నచ్చట్లా, సత్యవాది, సంఘ వ్యతిరేకి, ఇచ్చకపు మాటలే కావాలి సొసైటీకి, ఇష్టం వచ్చినట్టుగా చెడిపోండి అనేవాడు కావాలి. అందుకే ఈ క్రిక్ అనేటువంటి వ్యక్తి
తన యవన కాలం నుండే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని పనిచేస్తూ ఉన్నాడు. చక్కగా చాలామందిని ప్రభావితం చేశాడు. కానీ సైతానుడు పనిచేస్తూ ఉన్నాడు. 31 సంవత్సరాలు అతడు జీవించిన కాలం. కానీ అమెరికా దేశంలోనే కాకుండా యావత్ క్రైస్తవ ప్రపంచంలో ఒక మాదిరికరమైన వ్యక్తిగా మిగిలిపోయాడు. ఇప్పుడు ఆయన్ని అత్యంత దారుణంగా కాల్చి చంపేశారు. భయం భయం మనుషులకి భయం ఎప్పుడు పట్టుకుంటుందో తెలుసా? పాపం మనుషుల్ని భయపెడతాడు. ఆయన చెప్పేదాన్ని బట్టి ఏదన్నా అవుతుంది. ఎందుకు? నీది సత్యమైతే నువ్వు ధైర్యం ఉండొచ్చు కదా, ఎందుకు భయం? మన వైపు కూడా మత కలహాలు సృష్టిస్తూ ఉంటారు కదా, మత ప్రచారం చేస్తున్నారండి, మత ప్రచారం చేస్తున్నారని. ఎందుకు నీకు అంత భయం? నీ మతంలో సత్యం ఉంటే అది గెలుస్తుంది. నువ్వు కంగారు పడాల్సిన అవసరంలా. ఎందుకు దాడి చేయటం, చంపడం? హింసిస్తున్న వారి లిస్టులో, క్రైస్తవులు హింసిస్తున్న వారి లిస్టులో భారతదేశం హిట్ లిస్టులో టాప్లోకి వచ్చేసింది. ఇప్పుడు టాప్లో ఉంది. ఇప్పుడు ఇంకా ఉంటుంది కూడా. ఎంతమందిని చంపినా స్టెఫెను లాంటి వ్యక్తి చనిపోయాడు. దేవుడు అందులో నుండే సాక్షిగా ఉన్న సౌలునే పట్టుకున్నాడు, పౌలుగా మార్చాడు, ప్రపంచానికి సువార్తను అందించాడు ఆయన ద్వారా. క్రిక్ మరణం చాలా బాధాకరం. ఆయన ఫ్యామిలీతో ఆయన గడిపిన క్షణాలు. చిన్న పిల్లలండి. 1 year కిడ్ ఉంది ఒక అమ్మాయి. డాడీ ఎక్కడికి వెళ్ళాడని అడుగుతున్న పెద్ద బిడ్డ, మాటలు కూడా ఇంకా రాని చిన్న బిడ్డ. చాలా హృదయ విదారకంగా ఉంటుంది. విడవబడిన తన 36 ఏళ్ల భార్య పరిస్థితి ఏమిటి? ఇటువైపు ఈ దేశాల్లో ఏజ్ అనేది, క్రిస్టియన్ మ్యారేజెస్లో ఏజ్ అనేది కన్సిడర్ కాదు. సో ఆయనకి 31, ఆమెకి 36. అది ఇక్కడ ఈ దేశాల్లో క్రిస్టియానిటీలో అదేం లేదు. సో దాని గురించి కామెంట్ చేయొద్దు. సో తన భార్య విడవబడింది. ఆ మాట్లాడిన మాటలు విన్నాం కదా, దేవుని ప్లాన్ ఇలా ఉండింది, దాన్ని తీసుకొని ధైర్యంగా, దేవునిని బట్టి ధైర్యంగా ఉంది ఆవిడ. కొంచెం మమ్మల్ని వదిలేయండి, మేము పీస్ఫుల్గా ఉండాలి అని చెప్పి తన పిల్లలతో గడపడానికి ఆమె ఇష్టపడతా ఉంది. నిజంగా ఈ మధ్యకాలంలో చూశాను, ఆయన గ్రేహం స్టెయిన్స్ గారి భార్య చెప్పడం, తన భర్తను చంపిన వారిని క్షమించడం, ప్రవీణ్ పగడాల గారి భార్య చెప్పడం, క్షమించడం. అండ్ దెన్ ప్రజెంట్ ఈవిడ కూడా చక్కగా దేవుని మీద ఎంత హోపు పెట్టుకొని మాట్లాడుతుంది. నిజంగా ఇలాంటి గొప్ప ధైర్యాన్ని క్రైస్తవ సేవకులందరి కుటుంబాలకు ఇవ్వాలి. ఏ క్షణం ఉంటామో, ఏ క్షణమో చనిపోతామో తెలియని పరిస్థితులు. దాన్ని బట్టి బాధపడడం, మరణానికి భయపడడం అనేది కాదు. మరణం ఏం లేదు, ఈ లోకం నుంచి పరలోకానికి ట్రాన్స్ఫర్ అంతే. యుగాలు ఆయనతో ఉండడానికి వెళ్ళాడు క్రిక్. ఒక రోజున మనం కూడా వెళ్తాం. వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. ఈ పాశ్చాత్య దేశాలలో ఉన్న ఈ అపవిత్రత, ఈ పాపము పోవాలని, ఈ LGBT వ్యవస్థ, ఈ బరిదెగించినటువంటి వ్యవస్థ పోవాలని ప్రార్థించాలి. భారతదేశంలో కూడా ఈ వ్యవస్థ వచ్చేస్తుంది. అది నిర్మూలించబడాలి. దేవుని వాక్యం ద్వారానే ఇది సాధ్యం. కాబట్టి ప్రార్థించండి వారి కుటుంబం కోసం.